అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో జనసేన పాత్ర, పవన్ కళ్యాణ్ పాత్ర రోజు రోజుకి ప్రజలు ఆమోదనీయంగా మెరుగుపడతా ఉంది. అంటే ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టినప్పుడు టీడీపీ అలయన్స్లో పనిచేయడం జరిగింది. అయితే ఆ రోజు కంటెస్ట్ చేయలే ఆయన. తర్వాత 19 ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆయన మిత్రపక్షాలను కలుపుకుని రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో పోటీ పెట్టడం జరిగింది. అలయన్స్లో మిత్రపక్షాలు బీఎస్పీ జనసేన కలిపి ఆ రోజు రాజోలు ఒక నియోజకవర్గంలో ఒకే ఒక సీటు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు 2 సార్లు పోటీ చేసి. అప్పుడు ఆ గత 5 సంవత్సరాల్లో అంటే 19 నుంచి 24 పీరియడ్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినంత మాత్రాన అధైర్యపడకుండా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చిన ప్రజలకి ముందెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోవటం, ప్రజల యొక్క బాగోగుల్లో ఆయన పాల్పంచుకున్నాడు. అంతేకాకుండా ఆ రోజు కౌలు రైతుకి మనిషికి ₹1,00,000 చొప్పున చనిపోయిన కౌలు రైతులకి 6 కోట్ల రూపాయల దాకా నిధులు పంచడం జరిగింది ఆయన సొంత డబ్బుతో. ఇక్కడ ముఖ్య విషయం అంటే జనసేన అనేది పవన్ కళ్యాణ్ గారు ఓన్గా పెట్టిన పార్టీ. దీనికి ఫండింగ్ అంతా కూడా ఏం లేదు, అంతా ఆయన సొంత రూపాయి ఖర్చు పెట్టి పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఈ వైసీపీ పరిపాలన మీద ఆయన అనేక తీవ్రమైన ఘాటు విమర్శలు చేశారు. అవన్నీ కూడా ప్రజల్లోకి వచ్చి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మాట్లాడుతూ కూడా ధైర్యం చేయని రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి వైసీపీ చేసే తప్పు నిర్ణయాల్ని ఎలుగెత్తి చాటడంతో పాటు దాని మీద ధైర్యంగా నిలబడి ఖండించారు. రాష్ట్రం మొత్తం ప్రజల్లో తిరిగి మీటింగ్లు పెట్టారు. రాష్ట్రంలో ఏ నాయకుడిని కూడా వెళ్ళలేకపోయినా కానీ జనసేనని అడ్డుకోలేక ఆనాటి వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ని టూర్లకు పర్మిషన్లు ఇచ్చింది. ఆ విధంగానే ఆయన యాత్రలన్నీ చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత అనూహ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మళ్ళీ పోటీ చేయటం, ఆ పోటీ చేయటంలో కూడా బీజేపీ వారు వీళ్ళు ముందు జనసేన టీడీపీ కలిసి కంటెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది. ఈ 3 పార్టీలు కలిసేటప్పటికి ఆయన 40 సీట్లు పోటీ చేయాలని ముందు అనుకున్నారు. కానీ పరిస్థితుల ప్రభావం చుట్టూ బీజేపీ అలయన్స్లో రావటం వలన అటు కొన్ని సీట్లు పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచుని అఖండమైన విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా ఫ్రెండ్లీ పార్టీలైన టీడీపీకి అటు బీజేపీకి కూడా జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళు కూడా అత్యధిక మెజార్టీలతో గెలిచారు. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గంలో 93,000, 92,000, 90,000, 91,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. దానికి కారణం జనసేన పార్టీ మద్దతున్న ఓటు బ్యాంకు పూర్తిగా 100% కూడా టీడీపీకి బీజేపీకి ట్రాన్స్ఫర్ అవడం వలన ఈ అనూహ్యమైన 124 సీట్లు మెజార్టీ రావడం అనేది జరిగిందనేది అందరికీ తెలిసిన సత్యం. అయితే ఇవాళ వైసీపీ తీసుకున్న నిర్ణయాల వలన జనసేన పార్టీ డే బై డే ప్రజల విశ్వాసాన్ని చురగొంటుంది. అనేక సమస్యల మీద పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉంటే అసలు రూపాయి కూడా నిధులు లేని గ్రామ పంచాయతీలకి 4 కోట్ల రూపాయలు నిధులు ఆయన సొంత డబ్బులు ఇచ్చి పంచాయతీకి ₹1,00,000 కాడికి ఇవ్వటం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయం. ఇది ఇంతవరకు దేశ చరిత్రలోనే ఏ మంత్రి కూడా తన సొంత డబ్బుల్ని ప్రజల కోసం ఈ విధంగా గ్రామాల కోసం ఇవ్వటం అనేది ఎక్కడ జరగల. అది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం అనేది చెప్పక తప్పదు. ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న మనం చూస్తే కాకినాడ పోర్ట్ నుంచి పీడిఎస్ రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వెళ్ళి చూసి అక్కడ స్పాట్కి వెళ్ళి ఆయన అదంతా చూసి ఇది పీడిఎస్ రైసా మామూలు వరి ధాన్యం నుంచి వచ్చిన రైసా అనేది పరిశీలించి పీడిఎస్ రైస్ ఎక్కువగా ఉందనేది నిర్ధారించి పీడిఎస్ రైస్ ఇట్లా ఎక్స్పోర్ట్ అవుతుంది కాకినాడ పోర్ట్ నుంచి అని, దీనికి ఆపపోతే అద్దోదుపుండదు, భవిష్యత్తులో మార్గద్రవ్యాలతో పాటు ఆయుధాలు కూడా వచ్చి కసపులాంటి నేరస్తులు కూడా ఈ పోర్టు ద్వారా వచ్చే అవకాశం ఉందనేది ఆయన వాదన. ఈ వాదన అన్నిటి మీద కూడా ఆయన ప్రజల్ని అవేర్ చేయటంలో, ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయటంలో ఆయన ముందున్నాడనేది చెప్పక తప్పదు. ఇకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రజల విశ్వసనీయత కోల్పోయింది వైసీపీ పార్టీ. అందువల్ల జనసేన పార్టీనే నెంబర్ 2కి వచ్చే పరిస్థితి కూడా కనపడుతూ ఉందనేది మీడియాలో విశ్లేషణలు జరుగుతాయని, ప్రజల అభిప్రాయాలు కూడా ఆ విధంగా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ యువతకు మరీ దగ్గరగా అయ్యాడు.
యువతని దగ్గరగా టార్గెట్గా పెట్టుకుని యువత సమస్యల మీద కూడా ఆయన మాట్లాడటం, ఆయన చెప్పుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది ప్రజల్లో మరీ ముఖ్యంగా ఆ నిర్ణయం వచ్చింది. అంటే ఏంటి, ఈజ్ ద నెంబర్ 2 అనేది అర్థమైపోయింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నా ఆయన్ని డిప్యూటీ సీఎంగానే కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఏ సమస్య అయినా పరిష్కరిస్తారు అనేది కొన్ని ఉదాహరణలు ఇటీవల మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫ్కాస్ ఎంప్లాయీస్కి జీతాలు ఇప్పించడంలో కానీ, ఆయన దగ్గరికి ఏ సమస్యలు కడప జిల్లా రాజంపేటలో ఆయన పల్లెబాట వెళ్ళినప్పుడు అక్కడ ఆట స్థలానికి కూడా లేదంటే ఆయన డబ్బులతో కొన్ని ఆట స్థలం కూడా స్కూల్కి ఇప్పించడం కానీ, ఇలా అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ పార్టీని ఒక ప్రజల్లో ఒక నమ్మకం కలిగిస్తున్నాడు. నేను రాజకీయాల్లో కంటిన్యూ అవుతాను, వాళ్ళ అధికారం ఉందని కాదు, ఎప్పుడైనా సరే పోరాటం చేస్తాను, ప్రజల పక్షాన ఉంటాననేది ఆయన పంద. అదేవిధంగా ఆయన పనిచేస్తున్నాడు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నెంబర్ 2 స్థానానికి వెళ్తా ఉందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.